సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే, మీకు గుర్తుంటే నేను ఇంతకుముందు యూట్యూబ్ షార్ట్స్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ ఒక పెంట్ హౌస్లో ఉండేటోని, అక్కడ చేసేటోని గుర్తుందా? ఇప్పుడు నేను ఆ పెంట్ హౌస్కి వెళ్ళి 2 years అవుతుంది. సో 2 years నేను బయట హైదరాబాద్లో కోచింగ్ అలాంటి పనుల వల్ల వెళ్ళాను. సో ఇప్పుడు మళ్ళీ ఐఎమ్ బ్యాక్ అనమాట. ఇప్పుడు నా పెంట్ హౌస్ ఎలా ఉంది, అది క్లీన్ ఉందా, డస్టీగా ఉందా అంటే మా మామ వాళ్ళు చాలా డస్టీగా ఉంది అంటున్నారు. అది ఎలా ఉందో చూద్దాం, దాన్ని మళ్ళీ రీమోడల్ చేసుకుందాం. మళ్ళీ మన యూట్యూబ్ని రన్ చేయడానికి మనకు రూమ్ కావాలి కదా. రండి ఫ్రెండ్స్, ప్రారంభం. ఇదంతా గుర్తుందిగా, ఇక్కడ మనం ఎక్సర్సైజ్ చేసేటోళ్ళం. మేరా నందు మనోడే రికార్డ్ చేస్తాడు కాబట్టి కనపడట్లా. మళ్ళీ రేపటి నుంచి ఇద్దరం కనపడతాము. ఇక్కడ జిమ్ చేసేటోళ్ళం ఎక్విప్మెంట్ ప్రస్తుతానికి మార్చేసినాము. రూమ్ ఎలా ఉందో చూద్దాం. యాక్చువల్లీ ఇవన్నీ నేనే తెచ్చి పెట్టాను అనమాట 2 years బ్యాక్. నాకు ఈ పెంట్ హౌస్ మీద ఒక ఎమోషన్ లాంటిది. దగ్గర రారా. చూసారా ఫ్రెండ్స్, మొత్తం ఎంత డస్టీగా ఉంది. ఇక్కడ అంతా నా బుక్స్ పెట్టుకునేటోని. ఒక్క సెకండ్, నా ఫేవరెట్ స్పాట్ ఇక్కడ ఎన్నో రీల్స్ చేస్తుంటాను. లైట్ కొద్దిగా మీకు డిమ్ ఉండొచ్చు, లైట్ కూడా ఖరాబ్ అయింది. ఎన్నో రీల్స్ చేసేటోని. ఇట్స్ అన్ ఎమోషన్ ఫర్ మీ. ఇది నా బోర్డు గుర్తుందా, నా గోల్స్ అండ్ నేను డైలీ ఏం చేస్తాను అవన్నీ రాసుకునేటోని. ఇంకోటి ఇది ఎందుకు లైక్ ప్రైవేట్ లేదు. ఒక్క సెకండ్ నేను చూస్తాను. ఓ షేట్, బాత్రూమ్ కూడా చాలా గలీజ్ ఉంది. అన్నింటినీ ఇప్పుడు మేము రీమోడల్ చేస్తాం, అన్నీ క్లీన్ చేసుకుంటాం. ఈవినింగ్ అంతా పని అయిపోద్ది. అది ఈవినింగ్ మళ్ళీ మీకు ఇది ఎలా మార్చాము చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఇందాక చూసారు ఎంత డస్ట్గా ఉందో. ఇప్పుడు దాన్ని ఎలా రీమోడల్ చేసామో చూడండి. రీమోడల్ అంటే మరీ పెయింట్ కొట్టి కాదు, ఆ డస్ట్ తీసేసి నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ నేను పెట్టుకొని ఎలా చేసాను చూడండి. దీనికి నియర్లీ 3 hours పట్టింది. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వీడియో తీస్తున్నా. ఇక్కడ నేను చదువుకునే బుక్స్, నేను కూర్చోడానికి చేయరు, అలా ప్రశాంతంగా అలా కూర్చోడానికి చేయరు అంతే. సో ఫ్రెండ్స్, ఇంకా నుంచి ఈ రూమ్ని పర్సనల్ యూస్కి వాడుకోబోతున్నా. లైక్ నాకు కావాల్సిన కంటెంట్ రికార్డ్ చేసుకోవడానికి కావచ్చు, నేను చదువుకోవాలన్నా, తినాలన్నా, ఏమన్నా పడుకోవాలంటే ఇంటికి వెళ్ళాలన్నా, తినడానికి కూడా అక్కడికే వెళ్తాను. బట్ నేను నందుగాడు నా ఫ్రెండ్స్ కలవాలన్నా, నేను జిమ్ చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ రూమ్ మీకు అందరికీ ఐడియా ఉంది. కానీ 2 years అవుతుంది కదా, మర్చిపోయారు. ఇది కొత్త ఛానల్, కొత్త కంటెంట్. మళ్ళీ నేను కొత్తగా ట్రై చేయడానికి వస్తున్నాను మీ ముందరికి. మీ అందరి సపోర్ట్ ఉండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితేనే, నచ్చకపోతే అస్సలు చేయకండి. ఇంకేంటి అన్నీ ఉంటాయి, ప్రాంక్లు, ఫుడ్ బ్లాగ్స్, ఇలా అని కాకుండా ఒక మనిషి లైఫ్ స్టైల్లో ఏముంటాయి ఇవన్నీ ఉంటాయి. ఒకటే అని కాదు కదా. సో నా దాంట్లో కూడా అన్నీ ఉంటాయి. కాబట్టి నేను కొంతమంది రూపేష్ బ్లాగ్స్ అని పెట్టమన్నారు, ఇట్స్ మై లైఫ్ స్టైల్ అని పెట్టమన్నారు. ఇవేం పెట్టకుండా నా పేరు నేను పెట్టుకున్నాను. ఎందుకంటే నాతో మీరు జర్నీ చేసినట్టే.